కాపు నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. ప్రభుత్వ పనితీరు, పాలకొల్లు నియోజకవర్గ సమస్యలపై మంత్రి రామానాయుడు, ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఆయన లేఖ రాశారు. నివాస, పరిపాలనా భవనాలు, పార్కులు నిర్మించడం అభివృద్ధి కాదన్నారాయన. రోడ్లు, తాగు, సాగునీరు, డ్రైనేజీలు, విద్య, వైద్యం అందించగలగడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని, భవనాలకు కోట్లు వేచించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. ఇదే నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదని చురకలంటించారాయన. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అదే ప్రభుత్వ లక్ష్యం కావాలని లేఖలో పేర్కొన్నారు. కాపు నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. ప్రభుత్వ పనితీరు, పాలకొల్లు నియోజకవర్గ సమస్యలపై మంత్రి రామానాయుడు, ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఆయన లేఖ రాశారు. నివాస, పరిపాలనా భవనాలు, పార్కులు నిర్మించడం అభివృద్ధి కాదన్నారాయన. రోడ్లు, తాగు, సాగునీరు, డ్రైనేజీలు, విద్య, వైద్యం అందించగలగడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని, భవనాలకు కోట్లు వేచించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. ఇదే నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదని చురకలంటించారాయన. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అదే ప్రభుత్వ లక్ష్యం కావాలని లేఖలో పేర్కొన్నారు.